రోజు మేము బైక్ లో లాంగ్ డ్రైవ్ కి పోతున్నాము శౌర్యాన్ని తీసుకుని. శౌర్య చేసిన పనులకి బైక్ జర్నీ చేయడం ఎంత కష్టమని నాకు ఈ రోజే తెలిసింది. ఈ సీన్ చూసిన తర్వాత శౌర్య ఎంత మంచోడో వాళ్ళ నాన్నకి బ్యాగ్ తీసుకురావడంలో హెల్ప్ చేస్తున్నాడు అని అనుకోకండి. అదంతా ఊరికి వెళ్తున్నామన్న ఆనందం. వెనక్కి వెళ్లి మరి వాళ్ళ తాతకి బాయ్ చెప్పేసి వస్తున్నాడు. బయటికి వెళ్తున్నామన్నా ఊర్లోకి వెళ్తున్నామన్నా శౌర్యకి ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. మా హస్బెండ్ వచ్చి బైక్ ఎక్కించే లోపు ఎక్కడ ఆలస్యం అయిపోతుందేమోనని వాడే ఎక్కేస్తున్నాడు. మన ఇండియాలో ఎన్ని మారినా ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి మనీ ఇచ్చి వెళ్లడం మాత్రం మారదు కదా. ప్రతి ఇంట్లో ఒకరుంటారు, వాళ్ళు ఎదురొస్తే ఏదైనా సరే మంచిగా జరుగుతుంది అని అనుకుంటారు. మా ఇంట్లో మా అత్తయ్యలాగా బైక్ లో వెళ్లి చాలా మంత్స్ అయిపోతుంది. అందుకనే చాలా ఎక్సైట్మెంట్ తో బైక్ ఎక్కాను. కానీ పిల్లలతో 50 కిలోమీటర్స్ బైక్ జర్నీ అంటే చాలా కష్టమని నాకు ఈ రోజు అర్థమైంది. బైక్ స్టార్ట్ అయిన 10 మినిట్స్ కే శౌర్య నిద్రపోయాడు. ఇంకా వాడిని నా లెఫ్ట్ హ్యాండ్ పైన 40 కిలోమీటర్స్ పండేసుకుని వచ్చేసరికి నా చేయి పనిచేయలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుందనంగా నిద్ర లేచాడు. లేచిన వాడేమన్నా కుదురుగా ఉన్నాడా? అస్సలు లేడు. కుదురుగా ఉంటే మన గురించి ఎవరు మాట్లాడుకుంటారు? పెద్ద పనులు చేస్తే నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు కదా అన్నట్టుగా ప్రవర్తించాడు. వామ్మో, పిల్లలు ఉన్నప్పుడు బైక్ జర్నీస్ చేయడం చాలా కష్టం. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాసిన మునకాయలు తీసుకొచ్చాను. శౌర్య నాకు ఇవ్వు, ఇంట్లోకి తీసుకెళ్తానంటే అలిగిపోయాడు. ఇప్పుడే ఈ విధంగా అలుగుతున్నాడంటే నాకు నా ఫ్యూచర్ కనబడిపోతుంది. ఓకే బాయ్.